ఎవరి మోనాలిసా? ఆమె నవ్వు వెనక ఉన్న మిస్టరీ ఏంటి? కనుబొమ్మలు ఎందుకుండవు? మోనాలిసా గర్భవతినా? అసలు మోనాలిసా మగాడా లేక ఆడపిల్లనా? మోనాలిసా ఆ నవ్వుని ఎలా మెయింటైన్ చేస్తోంది? ఇన్నేళ్లవుతున్నా ఆ నవ్వు చెదిరిపోకుండా ఎలా ఉంది? ఈ వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. అందం అంటే మోనాలిసా, మోనాలిసా అంటే అందం. అందుకే మన తెలుగు పాటల్లో ప్రేయసి అందాన్ని పొగిడేందుకు మోనాలిసానే రిఫరెన్స్ గా తీసుకుంటారు. అంత ఫేమస్ మరి ఈ పేరు. వందల ఏళ్ల క్రితం లియోనార్డో డావిన్సీ గీసిన ఈ చిత్రం ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది. ఇప్పటికీ మోనాలిసా పెయింటింగ్ అంటే ఉండే క్రేజ్ వేరు. ఈ పెయింటింగ్ అంత నచ్చడానికి కారణం మోనాలిసా నవ్వు. ఓ నిమిషం పాటు అలా ఈ చిత్రాన్ని చూస్తే రిలాక్స్ అయిపోతాం. అంత శక్తి ఉంది ఆ నవ్వులో. కేవలం ఆ నవ్వు వల్లే ఈ పెయింటింగ్ కు అంత క్రేజ్ వచ్చిందంటే నమ్మి తీరాల్సిందే. ఇక సినిమాల్లో రజనీకాంత్, చిరంజీవి, మహేష్ బాబు ఎలా ఉంటారో మనకు తెలుసు. కానీ మోనాలిసా మాత్రం పెయింటింగ్ మోనాలిసాగానే మనకు తెలుసు. మోనాలిసా చిత్రపటాన్ని మనలో చాలా మంది చాలా చోట్ల చూసే ఉంటారు. కొంతమంది ఇప్పటికీ తమ ఇళ్లలో, బెడ్రూమ్ల్లో, హాల్లో అలంకరించుకుంటూనే ఉంటారు. లియోనార్డో డావిన్సీ అందమైన ఊహల్లో నుంచి, భావుకథలో నుంచి పుట్టిన చక్కని చుక్క. డావిన్సీ తనను తాను యువతిగా ఊహించుకొని తన రూపురేఖలు ప్రతిబింబించేలా మోనాలిసాని సృష్టించాడు అంటారు కొందరు. అలాగే మోనాలిసా చిరునవ్వు వెనక ఒక రహస్యం దాగి ఉందంటారు మరికొందరు. అయితే ఆ రహస్యం ఏంటంటే, ఓసారి చూసినప్పుడు ఆమె చిరునవ్వు నవ్వుతున్నట్లు, ఇంకోసారి మామూలుగాను కనిపిస్తుంటారు. దీని మీద ప్రపంచంలో చాలా రీసెర్చ్లు కూడా జరిగాయి. అయితే ఈ మధ్యనే లూయిస్ మార్టినెజ్ ఓటెరో అనే ఒక న్యూరో శాస్త్రవేత్త ఒక విషయం కనిపెట్టారు. మనం చిత్రాన్ని చూసేటప్పుడు మన కంట్లోని రెటినాలోని ఏ సెల్స్ పికప్ చేసుకొని ఏ ఛానల్ ద్వారా మెదడుకు ఇమేజ్ ని పంపిస్తుందన్న దానిపై చిత్రంలోని చిరునవ్వు లేక సీరియస్సా అన్నది ఆధారపడుతుందట. అలాగే మోనాలిసా ముఖంలో కనుబొమ్మలు కనబడవు. మోనాలిసా గర్భవతిని తెలుసుకోవడానికి ఆమె యొక్క కడుపు భాగం ఉబ్బుగా ఉండి, అలాగే ఆమె 2 చేతులతో ఆ ప్రదేశాన్ని దాచడానికి ప్రయత్నిస్తున్నట్టు పెయింటింగ్ లో ఉంటుంది. మోనాలిసా అసలు స్త్రీ కాదని, మహిళ రూపంలో ఉన్న పురుషుడని ఇటలీ చరిత్రకారుడు విన్సెంటి పేర్కొనడం సంచలనానికి తెరతీసింది. కొన్ని సంవత్సరాల నుంచి విన్సెంటి ప్రత్యేకంగా డావిన్సీ చిత్రాలపై విస్తృత పరిశోధనలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి డావిన్సీ తన శిష్యుడైన గియాకోమో కాప్రొట్టి అనే యువకుడినే మోడల్ గా తీసుకుని ఆ చిత్రాన్ని గీసి ఉండవచ్చని భావిస్తుంటారు. మరి మోనాలిసా పెయింటింగ్ లో మీరేమైనా గమనించారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.